హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటి నుంచో నేను పప్పు పచ్చడి అంటున్నాను కదండి. మా అత్తమ్మ పప్పు పచ్చడి చేస్తున్నారు, చూపిస్తానండి ఎలా చేస్తున్నారు ఏంటా అని. అదిగోండి కట్టెల పొయ్యి మీద అండి, కట్టెల పొయ్యి మీద పప్పు పెట్టేసారండి. పాప వేస్తుందని ఎత్తుకున్నారు మా అత్తమ్మ. అదిగోండి కట్టెల పొయ్యి మీద పెట్టేశారు. పొద్దున్నే 6 అయిపోయిందండి. మంచు చూడండి అసలు ఎలా పడుతుందో. మొత్తం అంతా ఉడకబెట్టేసారండి. పప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం కలిపి ఉడకబెట్టేశారండి పొయ్యి మీద. అదిగోండి టమాటా వేసి మా అత్తమ్మ ఎప్పుడు అలాగే ఉడకబెడతారండి. పచ్చిమిరపకాయలు చూడండి అవిగోండి తొడాలు తీసేసి ఇంకా పప్పులో వేసి మొత్తం ఉడకబెట్టారండి. అసలు నిజంగా చాలా బాగా చేస్తారండి మా అత్తమ్మ పచ్చడి మాత్రం. పచ్చిమిరపకాయలు నూరేసారండి. పచ్చిమిరపకాయలు ఆ టమాటాలు కూడా వేసేసి నూరేస్తారండి. టమాటా ఇంకా అలాగా నీట్గా కడిగి వేసేసి నూరుతారు. టేస్ట్ మాత్రం అసలు నిజంగా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదిగోండి మొత్తం అంతా వేసేసి నూరేస్తున్నారు. కల్లుప్పు వేసి నూరుతారండి. చెప్పాను కదా రోట్లో చేస్తారని. నిజంగా టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అండి. ఒకసారి కుదిరితే మీరు ట్రై చేయండి. అదిగోండి చూడండి మొత్తం అంతా రోట్లో నూరేసారండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం అంతా కలిపి అయిపోయిందండి. మొత్తం ఇంకా తీసేసి గిన్నెలో వేసేస్తున్నారండి. ఇంకా ఏదన్నా పచ్చడి ఏదైనా చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోలు పెడతా ఉంటానండి. అదిగోండి అయిపోయిందండి, చేసేసారు మా అత్తమ్మ పచ్చడి. అసలు టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.